లాంగ్వేజ్ ఏది నేర్చుకుంటున్నాము అన్న దానికన్నా కూడా మనం డొమైన్ ఎక్స్పర్టైజ్ ఎంత నేర్చుకుంటున్నాం. ఏదో ఒక డొమైన్ చూజ్ చేసుకోండి, చాలా డొమైన్స్ ఉన్నాయి. ఉన్న డొమైన్స్లో ఒకటి చూజ్ చేసుకొని దాంట్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఎందుకు అంటారా, ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూ అప్పుడు మీరు దేంట్లో పర్ఫెక్ట్గా ఉన్నారు అన్నది మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేస్తారో దాని మీదే క్వశ్చన్స్ అడుగుతారు. వన్స్ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యి లోపలికి వెళ్ళాక అక్కడ వాళ్ళ క్లయింట్ ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ మీద మాత్రమే వర్క్ చేయాలి వీళ్ళు. లేదు, నేను జావా నేర్చుకొని వచ్చాను, నేను పైథాన్ నేర్చుకొని వచ్చాను, నేను వీటి మీదే వర్క్ చేస్తాను అంటే కుదరదు. సో ఇంటర్వ్యూ అయిపోయి లోపలికి వెళ్ళాక కంపెనీకి ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ మీద మళ్ళీ ట్రైన్ చేస్తారు, దాని మీద వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. సో ఇక్కడ ఏం చూస్తారు, టెక్నాలజీ కన్నా మీరు లెర్నింగ్కి రెడీగా ఉన్నారా, ఎంత ఇన్నోవేటివ్గా థింక్ చేస్తున్నారు, లాజిక్స్ బాగా రాయగలుగుతున్నారా, ఇవి మేజర్గా చెక్ చేస్తారనమాట.